మత ప్రచారం చేస్తుండని చెప్పి వాళ్ళని అడ్డుకొని బైబిల్ జించేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అవమానించడం, తిప్పి పంపడం జరుగుతుంది. ఒక పేద దళిత క్రైస్తవులు వాళ్ళకు కార్లుంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? వాళ్ళకు 2 వీలర్లు ఉంటే సైకిల్ మీద ఎందుకు పోతారు? మోటార్ సైకిల్ ఉంటే. ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళను వేధిస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి దేశంలో ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చిందే అగ్రకుల బ్రాహ్మణులు. ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. వాళ్ళకు ఎలాంటి వివక్షత లేదు, వాళ్ళ హోదా గొప్పగానే ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు దృష్టిలో క్రైస్తవ మతం అందరూ సమానంగానే, మీరు హిందూ దేవాలయాలకు వీళ్ళు రానిత్తలేరు, మీరు మమ్మల్ని బజార్లో తిరగనిత్తలేరు, కాబట్టి ఇక్కడికి మీకు స్వేచ్ఛ ఉన్నది, మీరు వచ్చి మొక్కవచ్చు అని చెప్పి వాళ్ళకు బడులోనో చదువో ఏదో వైద్యమో తీసుకొచ్చి గుడి కట్టిస్తే ఆ గుడిలోకి వెళ్ళారు. తీసుకొచ్చింది బ్రాహ్మణులు, భక్తులైంది దళితులు. ఇవల్ల ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు ఈ తెలుగు గడ్డ మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుండి ఈ గడ్డ మీద పుట్టినోళ్ళే కోట్ల రూపాయల విలువ గల కార్లలో పోయి ప్రచారం చేస్తుంటారు. ఈ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేయడానికి విమానాల్లోకి వెళ్తారు. వాళ్ళే ప్రపంచ దేశాల్లో కూడా కనిపిస్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బ్రాహ్మణ ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, కమ్మారెడ్డి కాపు బ్రాహ్మణ, కమ్మారెడ్డి కాపు ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, వాళ్ళు సైకిల్ మీద ఎప్పుడన్నా బొంగ చూసామా? వాళ్ళు సైకిల్ని పట్టుకొని ఊరు దాటి ఊరికి వెళ్తున్నట్టుగా ఎక్కడన్నా సైకిల్ తొక్కంగా చూసామా? సైకిల్ తొక్కే మాలమాదిగా దళిత క్రైస్తవులు నోమా అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువ గల లగ్జరీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో, దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేసే బ్రాహ్మణ ఫాదర్లకు, కమ్మారెడ్డి కాపు పాస్టర్లకు, బిషప్లకు వాళ్ళకేం కాదు ఈ దేశంలో. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఇది ఎట్లా ధర్మం అవుతుంది? మీకు కార్లు ఉన్నాయి, మీకు విమానాలు పోతారు, మీకు ప్రత్యేక విమానాలు ఉన్నాయి. మీరొక్క దిక్కు ప్రార్థన పేరుతో కూటమి పెడితే రాష్ట్రం దేశం మొత్తం మీద లైవ్ల ద్వారా చూపించుకుంటారు. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిల్ మీద పోతున్నారు. వీళ్ళు మీకు శత్రువులు అవుతాండ్రు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనవుతే విమానాల్లో మీద పోయేటోళ్ళ గురించి ఆలోచించండి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మారెడ్డి కాపు బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. అంతేగాని దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే, ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దు అని చెప్తే ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలనుకున్న పిల్లి ఎదురు దొరుకుతుంది. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలన్నా కూడా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతుంది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వమని చెప్పి దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. నేను నా దళిత క్రైస్తవ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. దళితుల్లో నా మాల, మాదిగ, రెల్లి, ఇతర దళిత కులాలు ఉన్నాయి. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఆ విభేదాలను
ఆ భిన్న భిన్న ఉండే అంశాలను మనం తగ్గించుకుందాం. ఖచ్చితంగా మనం దళిత హిందువుల అస్తిత్వాన్ని, దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, హిందువులకు ఉండే స్వేచ్ఛను, దళిత క్రైస్తవులకు ఉండే స్వేచ్ఛను కాపాడుకునే దిశగా మనం ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల్ని తిప్పికొట్టే విషయంలో అందరం కలిసి అన్నదమ్ముల్లాగా మనం ముందుకు సాగుదాం. కొన్ని విషయాల్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కొన్ని విషయాల్లో మన మధ్యలో చిన్న విషయాల మీద ఏదో అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు. అయినప్పటికీ ఇది టోటల్గా మన దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవ సమస్య. ఇది ఉమ్మడి సమస్య. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఆ విషయంలో ఒకరి మధ్యలో ఒకరికి ఉండబడే అపోహలను తగ్గించుకుందాం, భిన్నాభిప్రాయాలను కూడా తగ్గించుకుందాం. మనకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ, నివారించుకునే కాడ ఒకటవుదాం. ఆ విషయంలో నా దళిత సోదరులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో అక్కడక్కడ సోషల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర మీడియాలో మాదిగల మధ్యలో ఏదైనా చిన్న సమస్య ఉత్పన్నమవుతే దాన్ని పెద్దదిగా చేసే ప్రయత్నం ఎంఆర్పిఎస్ వైపు నుండి చేయొద్దని, మాలా వైపు నుండి కూడా చేయొద్దని, మన మధ్యలో చిన్న అభిప్రాయాలు భేదాలు ఆయా గ్రామాల్లో చిన్న సమస్యలు ఉన్నా కూడా అది సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే, అది అన్నదమ్ముల్లాగా పరిష్కరించుకునే దిశగానే మనం ముందుకు సాగుదాం. మన ఐక్యతను, మన అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఎవరైనా సరే సమయం పాటించాల్సిందిగా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో చిన్న చిన్న మాదిగల భిన్నాభిప్రాయాలని ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయకుండా, ఎక్కడ చిన్న సమస్య ఉత్పన్నమవుతే అక్కడనే మనం పరిష్కరించుకునే విధంగా, సహనంతో పరిష్కరించుకునే విధంగా, సోదరత్వంతో పరిష్కరించుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి, అది ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా మాలా ఇతర దళిత సంఘాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వచ్చిన ప్రమాదాన్ని నివారించుకునే కానీ మనం ఉండాలి, కానీ మన చిన్న చిన్న అంశాలను మళ్ళీ ఎక్స్పోజ్ బలంగా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే మనం ఉండాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఈ దేశంలో ఈ దళిత క్రైస్తవులకు అనే పేరుతో రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర ముందు బ్రాహ్మణ వర్గమే చేసింది. ఎందుకంటే ఆ కుట్రను సరిదిద్దడం ఈనాటి బాధ్యత అని చెప్పి నేను రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారు గుర్తు చేస్తున్నా. బ్రాహ్మణ వర్గమే చేసింది అనడానికి సాక్ష్యం, ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చిన రాష్ట్రపతి బ్రాహ్మణుడు, ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చింది బ్రాహ్మణుడు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఆర్డర్ రావడానికి కోఆపరేట్ చేసింది ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ బ్రాహ్మణుడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు, మాకు ఇక్కడ దేశ ప్రజలందరితో మాకు సమానమైన గౌరవం ఉన్నదని చెప్పి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో మాట్లాడిన దేశ క్రైస్తవుల ప్రతినిధిగా పాల్గొన్న హెచ్సి ముఖర్జీ బ్రాహ్మణుడు. ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ ఉండవచ్చు, ఇంకా చాలామంది ఉండవచ్చు. ఆనాడు మాకు అవసరం లేదు, మాకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో ఏది అల్పసంఖ్య వర్గాలకు ఏం అవసరం అని చెప్తున్న సభలో మాట్లాడిన క్రైస్తవుల తరఫున మాట్లాడిన నలుగురు కూడా అగ్రకులస్తులే. అందులో దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా ఈ హెచ్సి ముఖర్జీ చైర్మన్ బ్రాహ్మణుడే. అంటే ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా రాజ్యాంగ సభలో పాల్గొని మాకు రిజర్వేషన్లు అవసరం లేదన్న వాళ్ళు అగ్రకులస్తులే. అదే సమయంలో రాష్ట్రపతి ఆనాడు అగ్రకులస్తుడు బ్రాహ్మణే, అదే సమయంలో ఆనాడు ప్రధానమంత్రి బ్రాహ్మణే, మాకు అవసరం లేదన్న క్రైస్తవ ప్రతినిధి కూడా బ్రాహ్మణే. అంటే 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల తర్వాత క్రైస్తవ భక్తులుగా ఆయా గ్రామంలో సైకిళ్ళు పట్టుకొని మాత్రం మా వాళ్ళు తిరుగుతున్నారు. 100 ఏళ్ల తర్వాత మా వాళ్ళు క్రైస్తవ భక్తులుగా సైకిళ్ళు పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ పరిస్థితిలో
మీకు మాకు ఆనాడైనా ఈనాడైనా క్రైస్తవ మత ప్రచారాన్ని గల్లీ గల్లీకి ఢిల్లీకి దేశానికి ప్రపంచానికి తీసుకెళ్తున్నది ఇక్కడ అగ్రకులస్తులే. కానీ బలవుతున్నది మాత్రం దళిత వర్గాలు అయిపోయినరు. ఇక్కడ బీసీ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు తెలుగు నేల మీద ఈ దేశంలో, వాళ్ళకి ఆర్డర్ వర్తించట్లేదు. ఓసీ క్రైస్తవులు ఉన్నారు, ఓసీ చర్చీలు ఉంటాయి, ఓసీ చర్చీలు ఉంటాయి, కమ్మ చర్చీలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చీలు ఉన్నాయి, రెడ్డి చర్చీలు ఉన్నాయి, కాపు చర్చీలు ఉన్నాయి, బీసీలో అక్కడక్కడ బీసీ చర్చీలు ఉన్నాయి. వాళ్లకు వర్తించదు ఈ ఆర్డరు. అప్పుడు బ్రాహ్మణులు చేసిన కుట్ర ఇప్పటికి కూడా అదే మాకు శాపంగా ఇప్పటికీ దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చేసింది. ఇకపోతే మీ సోదరుడిగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఈ దేశ కుల వ్యవస్థ రద్దు కావాలా? ఈ దేశ కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ దేశ సంపదలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని ఒక చట్టం తీసుకురండి. ఈ దేశ సంపదలో, ఈ దేశ వనరులో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని చట్టం తీసుకురండి. ఎవరు ఏం అడగరు. మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ అడగము, మేము రాయితీలు కూడా అడగం. ఈ దేశ సంపదలో అందరికీ భాగస్వామ్యం ఉన్నది, దేశ వనరులో అందరికీ హక్కు ఉన్నది అని చెప్పి, ముఖ్యంగా పేదలందరికీ న్యాయం జరగడానికి తీసుకునే పథకాలని చెప్పి కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. నేను ఈ మాట అంటే బ్రాహ్మణులందరిని అన్నట్టు కాదు. అందులో ఒక 10-20% ప్రజాస్వామిక దృక్పథం గల కుల వ్యవస్థ నిర్మూలన కావాలన్నా, అస్పృశ్యత పోవాలన్నా బ్రాహ్మణ పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో కుల వ్యవస్థకు కారణం. ఈ దేశంలో కుల వ్యవస్థకు ప్రధాన కారణం. ఎందుకంటే నాకు తెలిసి ఈ కుల వ్యవస్థను ఈ దేశంలో రాముడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, కృష్ణుడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, ఇంకెవరన్నా సృష్టించడం అనుకునే వాళ్ళం. బహుశా ఈ కుల వ్యవస్థకు రాముడో కృష్ణుడో కారణమని మేము అనుకోవట్లేదు. ఈ కుల వ్యవస్థకు, కుల అసమానతలకు, ఈ కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ముందు కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే, కుల వ్యవస్థలో అగ్రగణ్య హోదా ఎవరు పెట్టుకున్నారు? ఈ దేశ కుల వ్యవస్థలో అగ్ర పీఠం ఎవరు పెట్టుకున్నారు? బ్రాహ్మణులే పెట్టుకున్నారు. ఇతరుల కంటే తక్కువ పెట్టుకున్నారా? ఈ కుల వ్యవస్థలో అగ్రహోదా వాళ్ళదే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకా పోతే పంచమ, ఇప్పుడు దళితులు అంటారని వాళ్ళు, అంతే కదా. అంటే అగ్రకుల హోదా ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలిసి కుల వ్యవస్థ ఈ దేశంలో వేలునుకోవడానికి, కుల వ్యవస్థ ఈరోజు విజృంభించడానికి, ఈ దేశంలో అసమానతలు పెరగడానికి, భారతీయుల మధ్యలో అనైక్యత లేకుండా చేయడానికి కుల వ్యవస్థ కారణం. భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థ కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థే కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20%కు నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజారిటీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు, అందరి దగ్గర వాళ్ళే ఉంటారు. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చిన రాజుల పరిపాలనలో కేంద్ర బిందుగా వాళ్ళకు
కేంద్ర బిందుగా వాళ్ళ దగ్గర అధికారాలు చెలాయించింది బ్రాహ్మణులే. ఈ దేశానికి క్రైస్తవ మతం వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ధి పొందింది బ్రాహ్మణులే. కాబట్టిగానే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించిండ్రు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. అందులో మొట్టమొదటి రాజు కొల్హాపూర్ రాజు సాహు మహారాజు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ వ్యవస్థలో మొత్తము అధికారులందరూ బ్రాహ్మణులు అయిపోయినరు, బ్రాహ్మణేతరులందరికీ ఒక హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దళితులకు ఇవ్వలే, ఒక్క బ్రాహ్మణేతరులందరికీ ఇచ్చాడు, బ్రాహ్మణులకు తప్ప. అంటే అర్థం ఏంటిది? బ్రాహ్మణేతరులందరికీ రిజర్వేషన్లు అంటే అర్థం ఏంటిది? అంటే బ్రాహ్మణులే మొత్తం వ్యవస్థలో ఎక్కువ పాతుకుపోయినరు, అధికారులందరూ వాళ్ళే ఉన్నారు, వ్యవస్థను వాళ్ళే నడుపుతుండ్రు, ఇందులో బ్రాహ్మణేతర వర్గాలు లేకుండా పోయినాయి. కాబట్టి వాళ్ళందరి కోసం రిజర్వేషన్ అని చెప్పి మొట్టమొదటి రిజర్వేషన్ తీసుకొచ్చింది బ్రాహ్మణేతర వర్గాలకంటూ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి సాహు మహారాజు కాలం నాటికి వ్యవస్థను శాసిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణులే. అన్ని రంగాల్లో వ్యవస్థ నడుపుతున్నది బ్రాహ్మణులే. కాబట్టి బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మైసూరుకు సంబంధించిన రాజు కృష్ణరాజు వడయార్, ఆయన కూడా 1918లో బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చిన కాలంలో ఆ వడయార్ రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నది మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన బ్రాహ్మణుడు. రాజు దగ్గర దివాన్ ఎవరు? బ్రాహ్మణుడే. కానీ ఆ వడయార్ అనే మన రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వద్దు, బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి దివాన్ పదవికే బ్రాహ్మణుడు రాజీనామా చేశాడు. అంటే రిజర్వేషన్లు అంటే వీళ్ళకి ఎంత గిట్టదో, రిజర్వేషన్లు అంటే వాళ్ళకి ఎందుకు గిట్టదో సాక్ష్యం కనిపించింది. 1918లోనే మైసూర్ రాజు దగ్గర దివాన్ మన ప్రకాశం జిల్లా వ్యక్తే, అక్కడికి పోయి రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నాడు. ఆ దివాన్గా పనిచేస్తున్న అతను బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. అంటే బ్రాహ్మణేతర వర్గాలకే మైసూర్ రాజు ఎందుకు ఇవ్వాలి, బ్రాహ్మణులకి ఇవ్వచ్చు కదా. అంటే వ్యవస్థ అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి, మిగతా వర్గాలు లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. 3వది బ్రిటిష్ ఇండియాలో మద్రాసు పరిపాలనలో జస్టిస్ పార్టీ నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం ద్వారా బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా, స్వాతంత్రం కంటే ముందే 2 రాజ్యాల్లో ఒక ప్రభుత్వంలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? మద్రాస్ పాలనలో బ్రాహ్మణేతర వర్గాలంటే మన కమ్మ వాళ్ళు, మన రెడ్డి, మన వైశ్య, అదే సమయంలో మన కాపులు కూడా ఉన్నారు. ఆనాడు వచ్చిన రిజర్వేషన్ల ఫలాలే ఈనాడు కమ్మ, రెడ్డి, బ్రాహ్మణేతర వర్గాలు కొంత ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి దారితీసింది. ఇవాళ పరిపాలనలో భాగస్వాములైంది. మైసూర్ రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే వక్కలిగ, కాళింగ లాంటి వాళ్ళు అక్కడ ఒక రాజ్యాన్ని పరిపాలించే కాడికి వాళ్ళు వచ్చేసారు. అదే సమయంలో బ్రాహ్మణేతర వర్గాలకు అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే మహారాష్ట్రలో మరాఠీలు, మరాఠవాడోళ్ళు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే, అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే
దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థ నిర్మూలనలో కలిసి వచ్చేటోళ్ళతో కలిసి పనిచేస్తాం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా కుల వ్యవస్థను కాపాడాలని వాళ్ళు వ్యతిరేకిస్తాం. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నానంటే, నిన్న ఒక మాట మాట్లాడారు. మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం ఈ